హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? మీరందరూ బావుంటేనే కదా నాకొక లైక్ చేస్తారు. నేను కూడా బావుంటా. సరే కానీ ఫస్ట్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే అనమాట. ఇది గురువారం పొద్దున్నే వీడియో. ఇంకా నాకు నెట్ ప్రాబ్లమ్ ఉండి బుధవారం వీడియో ఇవాళ పెట్టినా. ఇంక గురువారం వీడియో రేపు పెడతా. ఇంకా తర్వాత ఒక్కరోజు మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ కంటిన్యూగా చేసి పెడతానే ఉంటా అనమాట. ఇంక నేనైతే వేడి నీళ్ళు కాసేసుకొని, చెంబులో పోసేసుకొని, నిమ్మకాయ పిండేసుకొని తాగేసిన. తాగిన తర్వాత ఇంక బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టుకొని, తర్వాత కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి. రాత్రి బియ్యం ఏరినా అని చెప్పినా కదా, మెరగలరా దేవుడా! ఆ మెరగల్ని చూస్తే భయం అవుతుంది నాకు. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ బియ్యం వచ్చినుంటే మంచి బియ్యం చూసి తెచ్చుకోవాలి. ఏ షాప్ కాడ మంచిగుంటే అవి చూసి మరీ తెచ్చుకుంటా. ఎందుకంటే ఈ నెల అంతా బియ్యం ఏరే లోపల నా పానం అయితే పోయింది. అయినా కొండైనా తీయంగా తీయంగా కరిగిపోతదన్నట్టు ఆ మెరగాలు అట్లనే ఏరుతూనే ఉన్న ఆ బియ్యం గూడా అయిపోవచ్చినాయి. ఇంకా నేనేం కూర వండాలి అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే పప్పు అయిపోయింది. కొంచెమే పప్పు ఉంది. మొన్న ములక్కాయలు తీసుకొచ్చినా అని చెప్పినా గదా! ములక్కాయలేసి సాంబార్ జేసుకోవాలి. లేకుంటే ములక్కాయతోని కర్రీ చేసుకోవాలి అనుకుంటున్నా. కానీ పప్పేం లేదు. కర్రీ జేయాలంటే ఇంగ వీడియో జూడాలి యూట్యూబ్‌ల. చానా రోజులైంది చెయ్యక. ఇంగా టైం ఏమో కుదురుతలేదు. ఈ మధ్య 2 రోజుల నుంచి ఫుల్లు కాళ్ళ నొప్పులు, సర్ది, దగ్గు, జ్వరం అంతా స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడేమొండాలి? రాత్రయితే గుడ్లు తీసుకొచ్చిండు గదా! ఇవాళ నేను గురువారం అసలు కౌస్ తినను. నేను బుధవారం తినను, గురువారం తినను, మళ్ళీ శనివారం గూడా తినను. ఇంగ గురువారం తినను ఎట్లా అనేసి అంటే, ఇంగ టమాటా కూర వండేస్తా. దాంట్లోకి 2 గుడ్లు వేసేస్తా. కుప్పగుడు కూర అయితది. నేను టమాటా కూర తీసేసుకుంటా అనుకున్నా. కానీ ఏం చేద్దాం? మర్చిపోయినా. పని హడావిడిలో పడిపోయి మర్చిపోయినా. ఇంక నిన్నైతే ఫుల్లు చాతనైతలేదని చెప్పినా గదా! ఇంగ టమాటాలైతే ఉల్లిగడ్డలు పొయ్యి మీద పెట్టేసి వేగుతుంటే దబ దబ కోసేయొచ్చు. అప్పటి వరకి దోస పిండయితే కొంచెం తీసి కలుపుకుంటా. ఇంగ దోసలేసేస్తే దబ దబ టైంకి తినేసి పోవచ్చు అనుకున్నా. బయట పని చేసుకొనొచ్చే వరకి లేట్ అయిపోయింది. ఇంగా కొంచెం దోస పిండి తీసి కొంచెం ఉప్పేసేసి కలిపేసుకున్న పక్కకి. మొత్తం కలిపేసినా అనుకో పిండిలో ఉప్పేసి, మళ్ళీ ఏమంటారు పుల్లగా అయిపోతది. తొందరగా పాడైపోతదనమాట పిండి. అందుకే ఎంత వాడుకుంటామో అంత పిండి మాత్రమే తీసుకొని కొంచెం ఉప్పేసి కలిపేసుకుంటా. మిగిలిన పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా అనమాట. ఇంగా బియ్యం అయితే కడిగినా గదా! ఇంక పొయ్యి మీద పెట్టేయాలి. ఇంకొక పక్కకి కూరైతే పెట్టేస్తా. ఇంగ నాకు టైం అయితుందన్న హడావిడిలా గుడ్ల కూర అట్లనే వండేసిన. నేను టమాటా కూర అస్సలు తీసుకోలేను. టమాటా కూర తీసుకోలేను. ఇంగ నేను ఏం తింటా వచ్చినంక అని ఊర్లో ఆలోచిస్తున్నా అనమాట. ఇంగ ఇంటికాడైతే దోసలేసేసుకొని నిన్న అయితే 12:30 నుంచి 12 గంటల నుంచి అనుకోండి ఫుల్లు ఆకలి అయ్యి ఒకటిటికేని కాళ్ళు బాగా లాగేసినాయి. ఇంకా ఓపిక అయితలేదు నాకు నడవనికే. ఇంక అయినా గూడా ఇంక 1 గంట వరకు అట్లే తిరిగినాం. ఇంక సబ్బులు పోతన్నాయి గదా! ఇంటికొచ్చేది. ఒక్కొక్కసారి ఇంక 1 గంట వరకు పోకున్నా సరే వచ్చేస్తామనమాట. ఇంగ చట్నీకైతే పల్లీలైతే పెట్టేసిన. ఇంకెందుకంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు. కారం పొడేసి చేద్దాంలే అనుకున్నా. ఇంగ కారం పొడేసినా గూడా టేస్ట్ బానే ఉంది. కానీ పచ్చిమిరపకాయలుంటే అదొక టేస్ట్. ఎందుకంటే కూరలలో కారమేసుకొని, దాంట్లో కారమేసుకుంటే అట్లా వెరైటీగా అనిపియదు. అందుకని పచ్చిమిరపకాయలేస్తే పల్లి చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ సూపరుంటది. ఇంగ నేనైతే బియ్యం పొయ్యి మీద పెట్టేసుకొని ఉల్లిగడ్డలు ఉడికే లోపటనే టమాటాలు గూడా కోసేసి ఇంగ పొయ్యి మీదైతే ఏసేసినా అనమాట. నాకు ఉల్లిగడ్డ టమాటా కూర అయితే తొందరగా అయిపోతది. ఎంత పని లేట్ అయినా సరే ఆ రోజు దబదబా టమాటా కూర వండేసిపోతా నా కూతురు కోసం. ఇంగ కొత్తిమీర ఈ మధ్య ఎక్కువ తెస్తున్నా చెప్పినా గదా! కొత్తిమీర అయితే చాలేసి వండుతున్నా. అయినా హెల్త్‌కి మంచిది అంటారు గదా! ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర అందుకని ఇంక పాడైపోతే వేస్ట్ అయిపోతాయి గదా పైసలు. అదే కడుపు కన్నా తింటే హెల్త్‌కి మంచిది గదా అని ఎక్కువేసేస్తున్నా. ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా కవర్‌లో పెడతా, డబ్బాలో పెడతా గూడా నీరు అయ్యి ఖరాబయిపోతది. ఇంగ నా చెయ్యే కనిపిస్తుంది ఈ వీడియోలో. నేను ఎడిటింగ్ చేస్తుంటే అనిపించింది కెమెరా తీసి అవతలకి పెట్టుకోకపోతినా అని. అవతలకి పెట్టుకుంటేనేమో మా ఆయన చూస్తే "నువ్వు వీడియోలు తీస్తున్నావా" అని తిడతాడు. ఇవతలకి పెట్టుకుంటేనేమో మొత్తం నా చెయ్యే కనిపిస్తుంది. ఇప్పటి ఉప్పు, కారం డబ్బాలన్నీ అవతలకి పెట్టుకుంటా వీడియో తీసేటప్పుడు అనుకున్నా. ఎందుకంటే అన్నీ ఏస్తున్నా, తీస్తున్నా, అవతలకి పెడుతున్నా. నా చెయ్యే కనిపిస్తుంది. ఇంకా ఇవాళ వచ్చిన తర్వాత అయితే మంచిగా తినేసి కొద్దిసేపయితే పండుకున్నా. ఎందుకంటే అస్సలు ఓపిక లేదు. నిన్న అంతా కాళ్ళాగినాయి గదా! ఎందుకో 2 డేస్ నుంచి అస్సలు ఓపిక లేదు. ఫుల్ సర్దయింది. జ్వరం వచ్చింది నా కూతురికైతే పొద్దున. పప్పమ్మకి జ్వరమొస్తే రాత్రి టాబ్లెట్ ఏసి పండబెట్టిన. పొద్దున ఏమో కాలేజ్‌కి ఓకే అనంటే, లేలే నేను పోతా అన్నది.
ఇంక దానికి 2 దోసలు, నాకు 2 దోసలు అయితే వేసేసిన. చట్నీ అయితే రుద్దేసిన అనమాట. ఇంక గుడ్లు పగలగొట్టి ఏసేయడమే. ఎంతమందికి తెలుసు ఈ కుప్పగుడ్డు కూర? నాకసలు ఈ పేరే తెలవదు. ఒకసారి మా చెల్లె వాళ్ళ ఇంటికి ఫంక్షన్‌కి పోయినప్పుడు మాట్లాడుకుంటుర్రు కుప్పగుడ్డు కూర ఇట్లా వండాలి అనేసి. నేనెప్పుడు ఉడకబెట్టేసి ఉల్లిగడ్డలు, టమాటాలేసి కూరొండేసి కొంచెం వాటరేసి గుడ్లు ఉడకబెట్టిన దాన్ని కాట్లు పెట్టేస్తా. కాట్లు పెట్టేసి దాంట్లో వేసేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత తీసేస్తా. ఆ కూర సూపరుంటది. ఇది కూడా సూపరుంటది. వాళ్ళు మాట్లాడుకున్నప్పటి నుంచి ఇది నేను నేర్చుకున్నా అనమాట. అప్పటినుంచి తొందరగా గుడ్లు ఉడకబెట్టకుండా కూర ఎట్లయితది అంటే ఇట్లా వండుతా. ఇంక టైం ఉంటే మాత్రం గుడ్లు ఉడకబెట్టే కూర వండుతా. గుడ్లు ఉడకబెట్టినట్టే అయితది కూర. అందుకనే కుప్పగుడ్డు కూర అంటారేమో నాకది తెలవదు. ఇంక దోసలైతే వేసేసుకొని టైం అయినా కూడా దబ 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 తినిపోయినా. అయినా ఇవాళైతే జడనే వేయలేను మా పప్పమ్మకి. అదైతే వచ్చినాక నా మీదైతే ఫుల్ అరిచిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, "నీ జడ ఇట్లుంటదా? నీ జడ ఇట్లుంటదా?" అనేసి పైన పైన దూసేసుకొని పిన్నులు పెట్టేసుకొని వెళ్ళిపోయిందంట. వచ్చినాక చెప్తుంది ప్రాక్టికల్స్ అయినాయంట. బాటనీ జువాలజీ అనుకుంటా. చెట్ల గురించి ఉందంట. బాటనీ అయితే మొత్తం పాములు, కప్పలు ఇవన్నీ ఉంటాయమ్మా. ఇవి చెట్ల గురించి ఉన్నాయి. ఇవాళ ఎంత మంచిగా అనిపించింది తెలుసా? నాకైతే మంచిగా ఇంట్రెస్ట్ గిన్నా మంచిగా చూసిన అనమాట. ప్రాక్టికల్స్ అన్నీ చాలా మంచిగా జరిగింది ఇవాళ కాలేజ్‌లో అని చెప్పింది. ఫుల్ ఫీవర్‌తోని పోయింది. అసలు ఫీవర్ లేనట్టే ఉందనమాట. ఎట్లైనా మనుషులలో తిరిగితే కొంచెం మంచిగా అనిపిస్తది. మనుషులలో తిరగకుంటే మనం ఊకే పండుకున్నాం అనుకో సుస్తీ ఇంకా ఎక్కువైతది. ఇంక నేనైతే ఇప్పుడే వచ్చినానమాట. ఇంక దంద చేసుకొని వచ్చేసరికి పావుదక్క ఒకటైతుంది. ఇంక నేనైతే మీతోని మాట్లాడుతున్నా అనమాట. ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమైతలేదు. అంటే ఇప్పుడే వచ్చినా. టైం అయితే పావుదక్క ఒకటైంది అని చెప్తున్నా. ఇవాళ కొంచెం హుషారున్నా. ఎందుకంటే పొద్దున 2 దోసలు పడ్డాయి కదా కడుపుల. ఇంక అందుకే ఎట్లైనా చేసి రోజు తినిపోవాలనేసి తినైతే పండుకున్నా. పండుకొని కొంచెం ఆ పని, ఈ పని ఉంటే ఇంట్లో చేసుకున్నా. ఇంక గిన్నెలు గుట్ట ఏం కడగలే. బట్టలైతే నిన్న నానేసిన అట్లనే ఉన్నాయి బట్టలు. ఇవాళ పిండాలి. ఇంక గిన్నెలైతే కడిగేసుకుంటున్నా అనమాట. ఈ కోళ్ళని బయటికి వదిలితే ఒక బాధ, వదలకుంటే ఒక బాధ. ఈ రేకు దాటి ఎగిరి ఒక కోడి పోయింది. దాంతోనే నాకు సగం రోజంతా గడిచిపోయింది అనుకోవాలి. బయటికి పోయి ఆ వెనక చెట్లలోకి పోయిందనుకో కుక్కలు పట్టుకపోతాయి. మొన్న అమ్ముని ఏం చేసినాయి దీన్ని కూడా అట్లనే చేస్తాయి అనమాట. ఇంకా ఊరికి పోయి కట్టె పట్టుకొని మెల్లగా జొప్పుకొని వచ్చి ఇంకా వీటి కాడనే కూర్చున్నా. ఇంకా తర్వాత అయితే గిన్నెలకైతే కడిగేసుకుంటున్నా. నీళ్ళైతే చేదుకున్నా. హౌస్లో అయితే లోపలికి పోయినాయి నీళ్ళు. ఆయన ఏందో ఒకసారి రాత్రి వదులుతాడు, ఒకసారి పొద్దున్నే వదులుతాడు, ఒకసారి వదలడు, 2 రోజులకు 3 రోజులకు వదులుతాడు. ఒక టైము లేదు పాడు. నేనైతే పొద్దున వదలొద్దు అనుకుంటా. ఎందుకంటే పొద్దున హడావిడి ఉంటుంది. నైట్ వదిలినా ఏం కాదు, మంచిగా పట్టుకోవచ్చు నీళ్ళు. ఎందుకంటే ఇంటికాడనే ఉంటాయి కాబట్టి. మధ్యాహ్నం అయినా పర్లేదు. కానీ మధ్యాహ్నం ఇడిస్తే ఏమనిపిస్తుంది తెలుసా? అందరు పనులకు పోయింటారు. నేనేమో ఇంటికాడికి వచ్చిన ఇప్పుడే. వాళ్ళకి నీళ్ళు ఎట్లా అనిపిస్తుంది. ఒకరి గురించి ఆలోచించడం నీకెందుకే సప్న అని మళ్ళీ అనుకుంటా. సరేలే ఎప్పుడు వదిలితే నాకేంది, ఇక పట్టుకోవడమే కదా. ఇంకా నేను లేనప్పుడు హౌస్లోకి వేసిపోతా. హౌస్ అయితే నిండిపోతుంది అనమాట. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేస్తున్నా. గిన్నెలైతే ఆడ నీళ్ళన్నీ నిండుతున్నాయి కదా గిన్నెలు కడిగే దగ్గర. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా, గిన్నెలన్నీ తోమేసి తర్వాత గిన్నెలు కడుగుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క ప్లేట్, ఒక్కొక్క గిన్నె అన్నీ దోమేసుకొని కడిగేస్తున్నా. ఎందుకంటే ఆ నీళ్ళల్లో పడిపోతే ఇంకా నాకు మంచిగా అనిపిస్తలేవు. అన్నం తినబుద్ధి అవుతలేదు, వండబుద్ధి అవుతలేదు. ఎందుకంటే బాగా నీళ్ళు నిలబడుతున్నాయి కదా. ఇంకా పాత నీళ్ళే అంత మురికి నీళ్ళు నిలబడితే ఇంకా ఎట్లా అనేసి ఒక్కొక్క ప్లేట్ అట్లా మంచిగా దోమేసుకొని కడిగి ఇంకా టబ్లోకి వేసుకుంటున్నా. ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇవాళ వంట ఏం చేద్దామని స్టార్ట్ అవుతుంది ఇంకా సాయంత్రం కాగానే. ఇంకా అప్పటి వరకు బట్టలు అయితే ఉతుకుదాంలే అనేసి ఇంకా బట్టలు ఉతికేసరికి చీకటి అయిపోయింది. ఇంకా గిన్నెలు కడిగేసిన, ఇంకా బట్టలు కూడా పిండేసిన. పని అయితే కంప్లీటెడ్ అయిపోయింది అనమాట. ఇంకా నా కూతురు వచ్చింది. నా కూతురు వచ్చి ఇంకా అదే స్టోరీ చెప్తుంది మంచిగా అయింది కదా అని. ఇంకా సాయంత్రం తెలిసా నా కొడుకు కూడా వచ్చిండు హాస్టల్కి. ఇంకా సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చిరంట. ఇంకా రేపంచి హాలిడేస్ అమ్మ, ఇంక అందరు పోతున్నారు, నేను కూడా వచ్చేసిన అని చెప్పిండు. దగ్గరనే ఉంటుంది ఇన్ని నుంచి ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అంతే. అది ఇంకా వాడు కూడా వచ్చేసిండు అనమాట. నీళ్ళు పెడతా స్నానం చేస్తావారా అంటే వద్దులే అమ్మ రేపు పొద్దున గుడికి పోమన్నావు కదా అన్నాడు. రాగానే చెప్పిన అనమాట, రేపు ముక్కోటో కదేసి పొద్దున్నే గుడికో, నేను ఎట్లా ఊర్లోకి పోతా కదా అంటే సరేలే పోతా అన్నాడు. ఇవాళ ఒక పొద్దు కూడా ఉన్నాడు. రేపు వీడియోలో చెప్తా మళ్ళీ.
ఒక పొద్దు వాళ్ళ నానమ్మ ఇంటికాడికి పోయిండంట. వాళ్ళ నానమ్మ చెప్పిందంట, "ఒక పొద్దుంటే మంచిది, మంచి జరుగుతది ఏమన్నా కోరుకుంటే ముక్కోటి ఏకాదశి రోజు" అనేసి. ఉత్తర ద్వారం తెరుస్తారు గదా! ఎందుకు తెరుస్తారో నేను తెలుసుకొని మళ్ళీ మీకు చెప్తా. నాకు ఇంతవరకు తెలవదనమాట. దక్షిణ ద్వారం నుంచి దేవుడినేమో చూస్తాము. కానీ వెంకటేశ్వర స్వామిని ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారంట. ఎందుకు తెరుస్తారు, ఏం కథ అని నేను తెలుసుకొని మీకు రేపు చెప్తా. ఇంక నా పనైతే అయిపోయింది. ఇంక మొఖం కడుక్కొని ఇంట్లోకైతే వెళ్ళిపోయినా అనమాట. ఇంకా నా మొఖం అయితే చూడండి ఎట్లా అయిపోయిందో. 2 రోజుల నుంచి అస్సలు ఓపిక లేదండి. మీకేమైనా మంచి స్టోరీస్ కానీ ఏమన్నా చెప్పాలంటే ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే నా వీడియో చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే, అవును మర్చిపోయిన 2000 సబ్స్క్రైబర్స్ అయిపోయిండ్రు కదా! మన ఫ్యామిలీ అండి. మన ఫ్యామిలీ మీరందరు నా కోసం ఉన్నారంటే నేనెంత ఫుల్ హ్యాపీ తెలుసా! ఇంక రాత్రికైతే బెండకాయ కూర వండేసి తినేసినామనమాట. మీరైతే నాకు కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ చదువుతూ ఉంటే నాకైతే ఫుల్ హ్యాపీ తెలుసా! మీ కామెంట్స్ నాకు బూస్ట్‌లా పనిచేస్తాయి. ఎందుకంటే నాకంటూ ఒక వాళ్ళున్నారు గదా! నన్ను పలకరించేటోళ్ళు.